Next topic in electric conductivity of liquids is testing the electric conductivity of liquids. అంటే లిక్విడ్స్ లో ఎలక్ట్రికల్ కనెక్టివిటీ ఎలా ఉంటుందని టెస్ట్ చేయడానికి ఒక యాక్టివిటీ ఉంది. ఇక్కడ ఒక ఎల్ఈడి తీసుకోవాలా, డ్రై సెల్ తీసుకోవాలా, మెటల్ పిన్స్ తీసుకోవాలా. దానికి ఎల్ఈడి, డ్రై సెల్, మెటల్ పిన్స్, rubber cap, injection bottles, rubber cap and some wires. Rubber cap, injection bottles, wires. సో తీసుకోవాలి. అండ్ ఇవన్నీ తీసుకున్నాక ఫిగర్లో చూపించినట్టు ఇక్కడ ఒక స్ట్రక్చర్ని తయారు చేసుకోవాలి. సో ఫార్మ్ ద స్ట్రక్చర్. సో ఇప్పుడు ఒక ఫిగర్లో చూపించినట్టు సెటప్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్లో చూపించినట్టు ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ని తయారు చేసుకోవాలి. సో బట్ వైల్ క్రియేటింగ్ దట్ వీ హ్యావ్ టు సీ దట్ టూ మెటల్ పిన్స్ షుడ్ పాస్ త్రూ ద క్యాప్ ఆఫ్ షుడ్ హ్యావ్ వెరీ స్మాల్ గ్యాప్. అంటే రెండు మెటల్ పిన్స్ ఇలా రావాలి. ఇక్కడ రబ్బర్ క్యాప్ అనుకోండి. సో రబ్బర్ క్యాప్ సో ఒకటి ఇలా వచ్చేసి వైర్ బ్యాటరీ కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెల్ కనెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఎల్ఈడి, సో ఇలా కనెక్ట్ చేసుకోవాలి. సో పిక్చర్లో చూపించినట్టు ఇలా లిక్విడ్ ఇక్కడ పోసుకుంటాం మనం. నెక్స్ట్ ఇది ఎల్ఈడి అనుకోండి, ఇలాంటి ఎల్ఈడి బల్బ్. సో ఇప్పుడు సో ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఉండాలని చెప్పినాం. సో ఇది వైర్లకి గ్యాప్ ఉండాలి. రెండు మెటల్ పిన్స్ టచ్ కాకూడదు. ద ఎల్ఈడి షుడ్ నాట్ గ్లో వెన్ ద పిన్స్ ఆర్ సపరేటెడ్ బై ద స్మాల్ డిస్టెన్స్. సో ఇలా సపరేట్ చేసినప్పుడు ఎల్ఈడి అనేది గ్లో కాకూడదు మనం. సో ఇప్పుడు now join the free ends of the pins together by pressing them for a moment of and make sure that LED glows. ఇవి రెండు ఇలా ప్రెస్ చేసి చూడండి అని చెప్తున్నాను. ఇవి మెటల్ పిన్స్. ఎల్ఈడి అనేది వెలుగుతుందా లేదా ఫర్ టెస్టింగ్ పర్పస్, అంటే ఎల్ఈడి పని చేస్తుందా లేదా అని. సో ఎల్ఈడి గ్లోజ్ అయినాక ఇవి రిలీజ్ చేసేసి ఇప్పుడు now they get separated and LED should not glow and this becomes the outer tester. It will be outer tester and we will use this tester to check the conductivity of liquids. ఇప్పుడు ఇది మన ఫంక్షన్ రెడీ. దీన్ని యూజ్ చేసుకొని మనం టెస్ట్ చేస్తాం. అంటే లిక్విడ్ అనేది ఏ లిక్విడ్ కరెంటును పాస్ చేసుకుంటుంది, ఏ లిక్విడ్ పాస్ చేసుకోదు దాని ద్వారా, లేదా గుడ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని ఏంటి అని చెప్తాము లిక్విడ్ని కదా. సో ఇప్పుడు 1 by 1 సమ్ లిక్విడ్స్ తీసుకొని ఫిల్ ద రబ్బర్ క్యాప్ విత్ డిఫరెంట్ లిక్విడ్స్ వన్ ఆఫ్టర్ అనదర్, ఒకదాని తర్వాత ఒకటి ఫిల్ చేసుకుంటూ టెస్ట్ చేసుకుంటూ రావాలి. అంటే మనం దీంట్లో పోయాలి లిక్విడ్. ఫస్ట్ డిస్టిల్డ్ వాటర్ అనుకోండి. డిస్టిల్డ్ వాటర్ దీంట్లో పోసినప్పుడు ఇక్కడ పోస్తాము. అలా పోసినప్పుడు ఎల్ఈడి అనేది గ్లో అయిందా లేదా, గ్లో అయితే ఎస్ అని, గ్లో కాకుంటే నో అని. సో డిస్టిల్డ్ వాటర్ పోసినప్పుడు ఎల్ఈడి అనేది గ్లో కాదు. సో ఇట్ ఈస్ ఎ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో బ్యాడ్ కండక్టర్ అనుకోవచ్చు. ఏమవుతుంది దీన్ని బ్యాడ్ కండక్టర్. ఏదది డిస్టిల్డ్ వాటర్. సో ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ తీసుకోవచ్చు. లిక్విడ్స్ ఒక్కొక్కటి తర్వాత డ్రింకింగ్ వాటర్. సో ఇక్కడ బల్బ్ వెలుగుతుంది. డ్రింకింగ్ వాటర్ పోసినప్పుడు బల్బ్ వెలుగుతుంది. అంటే ఇది మొత్తం క్లీన్గా బయటకు పోసేసి మళ్ళీ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ పోయాలి దీంట్లో. ఫస్ట్ మనం డిస్టిల్ వాటర్ తీసుకున్నా అది మొత్తం క్లీన్ చేసేసి ఇప్పుడు డ్రింకింగ్ వాటర్, మనం తాగే వాటర్ పోయాలి. బల్బ్ వెలుగుతుంది. సో దెన్ ఇక్కడ ఏం చెప్పొచ్చు, గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అంటే డ్రింకింగ్ వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్ ద్వారా కరెంట్ పాస్ అవుతుంది. సో కాబట్టి అలా గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పవచ్చు. సో అలా 1 by 1 మనం డిఫరెంట్ లిక్విడ్స్ తీసుకొని టెస్ట్ చేసుకుంటూ పోయి చెప్పచ్చు. దెన్ బట్ దిస్ యాక్టివిటీ వీ హ్యావ్ టు డూ అండర్ ద టీచర్ గైడెన్స్ and then take the water that you drink in the school and also like that. After testing of all the liquids, carefully wipe and dry the cap and the pins before filling in the next liquid also. From our observations, we can decide that liquids are good conductor of electricity. Liquids of
సమ్ లిక్విడ్స్ ఆర్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అని చెప్తున్నాడు, ఈ యాక్టివిటీ చేసిన తర్వాత లిక్విడ్స్ ఆర్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పచ్చు. గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పచ్చు. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, ఎందుకు ఎల్ఈడి అనేది అన్ని లిక్విడ్స్లో ఎలగలేదు? ఆర్ వై డస్ నాట్ ద ఎల్ఈడి రిమైన్ ఆఫ్ ఇన్ ఆల్ ద కేసెస్? ఎందుకు అన్ని దాంట్లో ఆఫ్ ఉంది, అన్ని ఎలగలేదు? సో we saw that when current flows through the objects inserted the cap, the bulb glows. Similarly, we can see that when the liquid between the two pins tester allows the electric current to pass through the circuit completely, that is, and the LED glows, then we say the liquid is a good conductor. అంటే ఇక్కడ పోసినటువంటి లిక్విడ్ దీని ద్వారా వస్తున్నటువంటి కరెంట్ని దీని ద్వారా పాస్ చేస్తుంది. సో అప్పుడు ఇది పాస్ చేసిందంటే ఇది గుడ్ కండక్టర్ అని చెప్పచ్చు. సో ఇంకొక లిక్విడ్స్లో పాస్ చేయదు ఇది, ఇంకొన్ని లిక్విడ్స్లో ఇట్ ఈస్ బ్యాడ్ కండక్టర్, నాట్ అలో ద కరెంట్ టు పాస్ త్రూ దెమ్ అండ్ దిస్ సర్క్యూట్, ఆ సర్క్యూట్ని ఓపెన్ సర్క్యూట్ అనొచ్చు అండ్ ఎల్ఈడి వెలగదన్నమాట. అండ్ దెన్ దిస్ ఈజ్ ఎ బ్యాడ్ కండక్టర్. అంటే ఇవి వాటి ద్వారా లిక్విడ్ ద్వారా కరెంట్ పాస్ అయితే అది గుడ్ కండక్టర్, పాస్ కాకుంటే బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్తాం, బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో in the above activity, we may observe that in all those cases where the LED glows, that is its brightness is not the same. మనం ఒక్కొక్క లిక్విడ్కి దీని యొక్క బ్రైట్నెస్, ఎల్ఈడి యొక్క బ్రైట్నెస్ ఒక్కోలాగా ఉంటుంది. కొన్ని లిక్విడ్స్కి ఎక్కువ బాగా బ్రైట్గా వెలుగుతుంది, కొన్ని లిక్విడ్స్కి లైట్గా వెలుగుతుంది. సో అలా అంటే ఇంటెన్సిటీ, లైట్ యొక్క ఇంటెన్సిటీ తక్కువగా ఉంటుంది కొన్ని దాంట్లోకి ఎక్కువగా ఉంటుంది, సేమ్గా ఉండదు అని చెప్తున్నాడు. సమ్ టైమ్స్ ఇట్ మే బి బ్రైటర్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ మే బి రిలేటివ్లీ డిమ్మర్ లైట్. So intensity of the glow of the LED depends on the flow of electric current through the circuit. ఈ ఇంటెన్సిటీ, దీని యొక్క ఇంటెన్సిటీ అంటే బ్రైట్నెస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఈ సర్క్యూట్లో ఫ్లో అయ్యేటువంటి లైట్, అదే ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో త్రూ ద సర్క్యూట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఎంత పాస్ అవుతుంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ పాస్ అయితే ఎక్కువ బ్రైట్గా ఉంటుంది, తక్కువ పాస్ అయితే లైట్గా ఉంటుంది, డిమ్మర్గా ఉంటుంది. Although a liquid may be a conductor, it may not allow the current through it easily as a metal does. లిక్విడ్ కండక్టర్ అయినప్పటికీ కూడా మెటల్ మాదిరి అంత ఈజీగా ఎలక్ట్రిసిటీని దాని ద్వారా పాస్ చేసుకోదన్నమాట. సో యాజ్ ఎ రిజల్ట్, ఆల్దో ద సర్క్యూట్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ ద ఎల్ఈడి గ్లోస్, డ్యూ టు ద వీక్ కరెంట్ ఇన్ కేసెస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద లిక్విడ్స్ ద ఇంటెన్సిటీ ఆఫ్ గ్లో వుడ్ బి లోయర్ కంపేర్డ్ టు ద అదర్ లిక్విడ్స్. అందుకోసమే తక్కువగా ఆగుతుంది. అంటే అన్నిటినీ ఒకేలాగా పాస్ అయ్యేవి కాబట్టి, అంత మెటల్ మాదిరి ఈజీగా పాస్ అయ్యేది కాబట్టి, కొన్ని దానిలో ఎక్కువ పాస్ అవుతుంది కాబట్టి ఎల్ఈడి అనేది అంత డిమ్మర్గా వెళ్తుంది కొన్ని దానిలో అని చెప్తుంది. సో వై డు వి యూజ్ ఎల్ఈడి ఇన్ ద టెస్టర్ ఇన్స్టెడ్ ఆఫ్ ద బల్బ్? బల్బుకు బదులు ఇక్కడ ఎల్ఈడి ఎందుకు యూజ్ చేసినాం, టెస్టర్లలో కూడా ఎల్ఈడి ఎందుకు యూజ్ చేస్తారు అని చెప్తున్నాం. ఎందుకంటే ఎల్ఈడి అనేది గ్లోస్ ఇన్ వెరీ వీక్ కరెంట్ ఆల్సో పాసింగ్ త్రూ దెమ్. తక్కువ కరెంట్ పాస్ అయినా కానీ ఎల్ఈడి అనేది వెలుగుతుంది. బల్బ్ అలా కాదు, బల్బుకు మినిమం కరెంట్ అనేది ఉండాలి, అంతున్నప్పుడే వెలుగుతుంది, అది కూడా ఎక్కువ ఉండాలి కాబట్టి. సో కాబట్టి ఇట్ హెల్ప్స్ ద టెస్టింగ్ ఫ్లో ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ ఇన్ ఏ కండక్టర్స్ వెన్ మేజర్ కరెంట్ ఈజ్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్. లెస్ కరెంట్ పాస్ అయినప్పుడు కూడా సర్క్యూట్లో ఎల్ఈడి అనేది వెలుగుతుంది కాబట్టి దాంట్లో ఆ సర్క్యూట్లో కరెంట్ పాస్ అవుతుందా లేదా అనేది మనం కనుక్కోవచ్చు చూసి. అందుకోసం ఎల్ఈడిని అక్కడ యూజ్ చేస్తుంది. సిన్స్ ఎల్ఈడీస్ గ్లో ఈవెన్ విత్ ఎ వెరీ లిటిల్ కరెంట్ పాసింగ్ త్రూ దెమ్, దే ఆర్ యూజ్డ్ యాజ్ ఏ ఇండికేటర్స్. సో తక్కువ కరెంటుతో ఉన్నప్పటికీ కూడా ఇవి వెలుగుతున్నాయి కాబట్టి వాటిని ఇండికేటర్స్గా ఎల్ఈడీస్ ఆర్ యూజింగ్ యాజ్ ఏ ఇండికేటర్స్. ఎల్ఈడీస్ ఆర్ యూజింగ్ యాజ్ ఇండికేటర్స్. ఎల్ఈడీస్ని ఇండికేటర్స్గా యూజ్ చేస్తున్నారు, ఎల్ఈడీస్ని ఇండికేటర్స్గా యూజ్ చేస్తున్నారు. సో ఒక ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, ఇంకా మొబైల్ ఫోన్స్లో కూడా యూజ్ చేస్తున్నారు, టెలివిజన్స్లో యూజ్ చేస్తున్నారు, ట్రాన్స్ఫార్మర్స్లో కూడా యూజ్ చేస్తున్నారు. డివైస్ వర్క్ చేస్తుందా లేదా అని టెస్ట్ చేయడానికి వీటన్నిటిలో కూడా యూజ్ చేస్తున్నారు. వెదర్ ద డివైస్ విల్ వర్క్ ఆర్ నాట్, టు టెస్ట్ LEDs are using in the electrical appliances like mobile phones, televisions, transformers, all mobile phones, televisions, and there are two wires called the LEDs. LED లో రెండు వైర్స్ ఉంటాయి, దానిలో
లెగ్స్ అంటాం ఇక్కడ, లెడ్స్ కాల్డ్ లీడ్స్. లెడ్స్ అటాచ్డ్ టు అన్ ఎల్ఈడి. వన్ లీడ్ ఈజ్ స్లైట్లీ లాంగర్ దాన్ ద అదర్. ఒకటి లాంగ్గా ఉంటుంది, ఒకటి స్మాల్గా ఉంటుంది. లాంగ్ ఎల్ఈడి, లాంగ్ లీడ్ అనేది పాజిటివ్, షార్ట్ వన్ అనే స్మాల్ అనేది నెగిటివ్ తీసుకుంటాడు, నెగిటివ్గా తీసుకుంటాడు. లాంగ్ లీడ్ లాంగర్ దాన్ ద అదర్. వైల్ కనెక్టింగ్ టు ద ఎల్ఈడి టు ద సర్క్యూట్, లాంగర్ లీడ్ ఇస్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ద పాజిటివ్. సర్క్యూట్కి కనెక్ట్ చేసేటప్పుడు మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలని చెప్తున్నాడు, లాంగర్ అనేది ఎప్పుడు పాజిటివ్కు కనెక్ట్ చేసుకోవాలని చెప్పి, అంటే ఇలా పాజిటివ్గా కనెక్ట్ చేసుకోవాలి. ఇది పాజిటివ్, ఇది స్మాల్. సో లాంగ్ లీడ్. అండ్ నెగిటివ్ అనేది స్మాలర్ లీడ్కు కనెక్ట్ చేసుకోవాలి అని చెప్పి. ఇట్స్ కనెక్టెడ్ టు ద నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ. సో దట్ ఈస్ అబౌట్ ద ఎల్ఈడి అండ్ ఎలక్ట్రికల్ కండక్టర్ ఆఫ్ లిక్విడ్స్. ఏ లిక్విడ్స్ అయితే వాటి ద్వారా కరెంటును పాస్ చేసుకుంటున్నాయో అవి గుడ్ కండక్టర్ ఆఫ్ లిక్విడ్స్ అని చెప్తాం. ఏవైతే పాస్ చేసుకోవో అవి బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్, వెన్ డు లిక్విడ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, ఎప్పుడు ఉంటుంది ఎలక్ట్రిసిటీ దాంట్లో. దట్స్ ఓకే. నెక్స్ట్ విల్ సీ దట్.